ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ బెట్టింగ్ యాప్స్. 1,00,000కు పైగా ఫాలోవర్స్ ఉన్న చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. తీరా ఇప్పుడు ఎందుకు ఆ తప్పు చేస్తున్నారని అడిగితే వాడు చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్ప అన్నట్లుగా మాట్లాడుతున్నారు. తప్పు ఎవడు చేసినా తప్పే. వాడు చేస్తున్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల చాలా మంది జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. కంటికి కనిపించిన చాలా మంది బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎగ్జాంపుల్ చూసుకుంటే భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్, లోకల్ బాయ్ నాని, ఇలా చెప్పుకుంటూ పోతే ఇద్దరు ముగ్గురు మాత్రమే మీకు బాగా కనిపిస్తూ ఉన్నారు. కానీ తెలియని వాళ్ళు చాలా మంది బ్యాక్ సైడ్ ఉన్నారు. కొంతమంది అయితే ఎంత చెప్పినా వినట్లేదు, మొత్తుకుంటున్నా వినట్లేదు అన్నట్లుగా వాళ్ళు ఇచ్చే బిల్డప్ చూస్తుంటే అసలు జనాలు ఎంత కొండెర్రి పప్పలు ఏంట్రా బాబు అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ ప్రమోషన్. టీవీలో వచ్చే యాళ్ళు ఎందుకు పనికిరా వాళ్ళు ఇచ్చే బిల్డప్ కి? అసలు ఇలాంటి స్టంట్లకి ప్రజలు ఎలా పడుతున్నారా బాబు అన్నట్లుగా వాళ్ళు చేసే ప్రమోషన్స్ అన్ని కూడా టీనేజర్స్ బాగా పడిపోతారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు, వాడు సెల్ పాయింట్ కి వెళ్ళి వాడి దగ్గర రూపాయి ఉండదు, మొబైల్ అయితే ₹1,00,000. మొబైల్ ఎంత అంటే 1,00,000 అంటాడు. అక్కడే కూర్చొని చూడండి గాయస్, ఎక్కడే ₹1,00,000 సంపాదించి మొబైల్ కొంటున్నాని 2 నిమిషాల్లో ₹1,00,000 సంపాదించి మొబైల్ కొనేస్తాడు. ఇది చూసిన కొంతమంది ఎర్రి పప్ప ఫాలోవర్స్ ఓడియమ్మ ఇంత సింపులా, నేను కూడా అర్జెంట్ గా వెళ్ళి టెలిగ్రామ్ లో జాయినింగ్ అయ్యి అర్జెంట్ గా గేమ్స్ ఆడి ₹1,00,000 సంపాదించి మొబైల్ కొనేస్తా అన్నట్లుగా ఉన్న గుడ్ల కూడా ఓడ తీసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తాడు. ఇక్కడ వాడికి లాస్, ఈ ప్రమోట్ చేసే వాడికి కొంత పర్సెంట్ లాభం. ప్రతి డిపాజిట్ పై 30% లాభం వస్తుంది. ఫాలోవర్ ₹100 డిపాజిట్ చేస్తే ₹30 వీడికి వస్తుంది. అదే 1000 చేస్తే 300, 1,00,000 చేస్తే 30,000. అలా కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకుంటూ ఇల్లులు, కార్లు, మొబైల్లు, ల్యాప్టాప్లు, దుబాయ్ టూర్లు, గర్ల్ ఫ్రెండ్స్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కథలుంటాయి. కష్టపడితేనే కదా ఆ వాల్యూ ఏంటో తెలుస్తుంది.